ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కేంద్ర రాజకీయాలకు పోతున్న వార్త వింటున్నాం. మీరు కూడా చూసిండొచ్చు. అది అయ్యే అవకాశం ఉందా సార్? అవుతుందంటారా? రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే, అసాధ్యం లేదు. ఎందుకంటే ఆయన రాజకీయాలు ఉన్నాడు. వాళ్ళ కొడుకుని పర్పస్ఫుల్గానే ఫీల్డ్కి తెచ్చాడు, అతనికి ట్రైనింగ్ ఇచ్చాడు, తను అందుకున్నాడు. సహజంగా అతనికి అప్పగించాలి పదవి. ఎక్కువ అప్పగించకపోతే మళ్ళీ అట్టగా పడతాడు. పాత రాజుల కాలం కదా కొడుకు అబ్బాయిని జైల్లో పెట్టారే, అసలు పెడతారేమో. అదే అతను ప్రిపేర్ చేసేసాడు. సహజంగా తర్వాత ఏం చేశాడు, అతను ఆరోగ్యం ఉన్నాడు కాబట్టి సెంట్రల్ రాజకీయాలు, దేశ రాజకీయాలపైన ఒక అవగాహన ఉన్నాడు. ఓకే, ప్రధానమంత్రులే ఇద్దరు ముగ్గురిని నామినేట్ చేయగల శక్తి ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు. అవును. ఇప్పుడు యూఎఫ్ ఉన్నప్పుడు జ్యోతి బస్సుని ట్రై చేశాడు ప్రధానం చేద్దామని. జ్యోతి బస్సుని ట్రై చేసి వాళ్ళు కాదన్నారు. తర్వాత దేవగౌడ్ని ఆయన ప్రపోజ్ చేశాడు. ఓకే, దేవేగౌడ్ని చంద్రబాబే ప్రపోజ్ చేశాడు. అప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ బయట ఉంది, బీజేపీ ఉంది. బీజేపీ కానివాడిని ప్రధానమంత్రి చేయాలని ప్లాను. ఓకే, అప్పుడు అందరినీ యూనిటీ చేశాడు, లెఫ్ట్ కాంగ్రెస్ అంతా కలిపి. ఇప్పుడు కాంగ్రెస్ అంటే అందరూ ఒప్పుకోరు కాబట్టి వయా మీడియాగా ముందు జ్యోతి బాసుని ప్రపోజ్ చేశారు. అందరూ ఒప్పుకున్నారు. కానీ జ్యోతి బాసు వాళ్ళ పార్టీ వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళ పార్టీ వాళ్ళు ఒప్పుకోలేదు, సిపిఎం వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకు సార్? మనకు వద్దనుకున్నారు. మా పార్టీ పాలసీ అది కాదు, మాకు మెజార్టీ లేదు కాబట్టి మెజార్టీ లేని చోట్ల మేము ప్రవేశించకుండా కరెక్ట్ కాదు. అలాంటి నీతి రాజకీయాలు ఉండేనా సార్ అప్పట్లో? నీచని కాదు, వాళ్ళ పార్టీ ప్రిన్సిపల్స్ ఏంటంటే పార్లమెంటు మెజార్టీ లేదు. లేనప్పుడు మనం వాళ్ళ ప్రధానమంత్రి అయితే వాళ్ళు చెప్పిన మనం వినాలి కదా. కాబట్టి ఎందుకు అనేది వాళ్ళ పాలసీ. ఓకే, మాకైతే డిఫరెంట్ ఒపీనియన్. దాన్ని యాక్సెప్ట్ చేసి ఉండాల్సింది. ఆయన 6 నెలలు ప్రధానమంత్రి ఉంటే కూడా ఆయన ఒక డైనమిక్ రీఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేసినట్టే వాళ్ళు దిగిపోయినా కూడా పెరుగులేదు. ఇప్పుడు వీపీ సింగ్ కూడా తక్కువే, కానీ వీపీ సింగ్ తక్కువ కాలంలో మండల కమిషన్ ప్రవేశపెట్టాడు. రిజర్వేషన్ బీజేపీలో ఒప్పుకోలేదు. మీరు దాన్ని విత్డ్రా చేసుకోకపోతే మేము గవర్నమెంట్ పడగొడతా ఉన్నారు. నేను ఒప్పుకోను, బీసీ కమిషన్ ఉండాల్సిందని చెప్పేసి అని ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. ప్రధానమంత్రి పోయింది, కానీ బీసీ రిజర్వేషన్స్ పిల్లలకు వచ్చాయి కదా. అట్లా జ్యోతి బాసు కూడా ప్రధానమంత్రి ఉండి 6 నెలల సంవత్సరం వాళ్ళు ల్యాండ్ రిఫార్మ్స్ అవి కొన్ని కదా చేసినట్టే. అప్పుడు పార్లమెంట్లో ఓడిపోయినా కూడా ఆ రిఫార్మ్స్ మిగిలిపోయేవి. ఓకే, అందువల్ల అది ఒప్పుకుంటే బాగుండేది మా అభిప్రాయం. కానీ వాళ్ళ పార్టీ ఒప్పుకోలేదు కాబట్టి మేము కూడా ఏం చేయలేము. తర్వాత అప్పుడు దేవగౌడ్ని అందరూ కలిసి అంగీకరించారు. దేవగౌడ కొనాక దేవగౌడ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేదు. అప్పుడు గుజరాల్ని పెట్టాల్సి వచ్చింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు అందరూ కలుపుకొని గుజరాల్ని ప్రైమ్ మినిస్టర్గా ప్రపోజ్ చేశారు. అట్లా దేశ రాజకీయాల్లో అవగాహన ఉన్నాడు కాబట్టి కేంద్ర రాజకీయాలకు పోయినా మాది ఆశ్చర్యపడక్కర్లా. ఓకే, ఉండొచ్చు అటువంటి ఆలోచన. కానీ ఇటు చంద్రబాబు నాయుడు అందరినీ కోఆర్డినేట్ చేయడం ఇవన్నీ చేసినప్పుడు అందరూ ఒప్పుకున్నారు సార్. అంటే చంద్రబాబు నాయుడు అందరినీ లీడర్షిప్ కాన్సెన్స్ యాక్సెప్ట్ చేయించారు. అందరినీ తిరిగి అందరితో పర్సనల్ కలిసి మాట్లాడాడు వివిధ రాజకీయ పార్టీలతో. అంటే చంద్రబాబు చెప్పిన మాట విన్నారు వాళ్ళు. అంటే అప్పుడు ఇంకో పరిస్థితి లేదు. ఎవరు పెట్టాలి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ ఒప్పుకోరు, బీజేపీ వాళ్ళు రానికూడదు. అటువంటిప్పుడు ఎవరు కాంప్రమైజ్ క్యాండిడేట్ వాళ్ళు పెట్టుకోవాలా? అందరితో మాట్లాడి కాన్సెన్స్ క్యాండిడేట్ ఎవరు వస్తే బాగుంటుంది వాళ్ళ ప్రకారం పెట్టుకున్నాడు. అట్లా అందరూ కలిసి అందరినీ ఒప్పించడానికి ఒకటి, అందరితో కలిసి మాట్లాడడానికి. అప్పుడున్న మాటల్లో చంద్రబాబు బెటర్ అని చెప్పేసి అని అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఆయన వాల్యూ ఉంది. అందరితో డిస్కస్ చేసి పెట్టాడు. అట్లాంటి అనుభవం ఉన్నాడు కాబట్టి రేపు దేశ రాజకీయాలు లేకుండా పోవడం ఎందుకు అనుకోవాలి? వాళ్ళకి అవకాశం ఉంది, పోగలరు కూడా. కాబట్టి ఆ ప్రకారం ఎందుకు వచ్చింటే అది నితీష్ కుమార్ రిలీవ్ అయ్యాడు. వాళ్ళ కొడుకుని మళ్ళీ రాజకీయాలు దింపేసి డిప్యూటీ సీఎం పెట్టాడు. తర్వాత ఇప్పుడు కరుణానిధి కొడుకుని తయారు చేశాడు. స్టాలిన్ వాళ్ళ కొడుకుని తయారు చేస్తున్నాడు. రైట్. అట్లా వాళ్ళు ఉండగానే వాళ్ళ కొడుకుల్ని ఒకటి ప్రాంతీయ పార్టీ గుర్తుపెట్టుకో. ప్రాంతీయ పార్టీ ఎప్పుడు కానీ ఫస్ట్ నేను నా కుటుంబం క్షేమం ఉండాలి. ప్రాంతీయ పార్టీ ఏ పార్టీ అయినా కానీ, ఒక్క పార్టీ ఏ పార్టీ కానీ నేను నా కుటుంబం క్షేమం ఉండాలి, అంటే నా సంపాదన క్షేమంగా ఉండాలి. తర్వాత రాష్ట్ర బాగు చేయాలి. ఆ తర్వాత దేశ రాజకీయాలను ఆలోచించుకోవాలి. అది ప్రాంతీయ పార్టీలు ఎవరిచిన జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు దాకా మొత్తం లెక్కేసుకో. కబ్జాలు అందరూ కొన్ని దాకా అందులో ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కానీ అది ప్రైవేట్ ప్రాపర్టీ అవుతుంది. దాన్ని ఎవరికి అప్పగించరు. టీడీపీ కుటుంబాలకు చాలామంది ఉన్నారు. ఎందుకు వాళ్ళని పక్కన పెట్టి కొడుకు ఎందుకు పెడుతున్నాడు? డిఎంకేకు మొదటి నుంచి ఉన్నారు, కానీ కొడుకు ఎందుకు తీసుకు పెడుతున్నాడు? పరో కబ్జాలకి కొడుకు ఎందుకు పెట్టాడు? చాలామంది లేరా?
అంటే ఒక ప్రాంతీయ పార్టీ ఎప్పుడు కానీ వాళ్ళ కుటుంబ వ్యవహారాన్ని చూసుకుంటుంది. వాళ్ళు సంపాదించిన కీర్తి కిరీటాలు వజ్ర వైడూర్యాలు వాళ్ళకు పురుగులకే పోవాలా, లేదా కోడలకే పోవాలా, లేదా కూతుర్లకే పోవాలా. అట్లా దానిలో ఇదొక భాగం. జయలలిత కంటే పిల్లలు లేరు కాబట్టి అట్లా అయిపోయింది. నవీన్ పట్నాయక్ ఇప్పుడు పిల్లలు లేరు కాబట్టి వదిలేశాడు. అవును, ముందు నుంచి అట్టు కాదు. అందులో చంద్రబాబు నాయుడు దానికి అత్యుత్తం కాదు కదా, అది చేస్తానికి అవకాశం ఉంది. ఓకే.